హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఈ షార్ట్ వీడియోలో జిఎస్టీ కౌన్సిల్ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మన భారత రాజ్యాంగంలో ఈ జిఎస్టీ కౌన్సిల్ గురించి 279 క్లాజ్ ఏ అనేటటువంటి ఆర్టికల్ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్కి అనుబంధంగా ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ ఏదనంటే 101. ఎగ్జామ్లో మనకి జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అని అంటే 271 అని మనము గుర్తుంచుకోవాలా. జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ ఏది అని అంటే 101 రాజ్యాంగ సవరణ అని మనం గుర్తుంచుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జిఎస్టీ కౌన్సిల్కు సంబంధం లేని అంశం ఏది అని అంటాడు. మరి ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అని అంటే రాష్ట్రపతి గారు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ అని చెప్పేసి మనము గుర్తుంచుకోవాల్సింది. తర్వాత ఈ జిఎస్టీ కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య ఎంతంటే 33 మంది సభ్యుల సంఖ్య ఉంటారు. మరి ఈ జిఎస్టీ కౌన్సిల్కి మనకి చైర్మన్గా ఎవరు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే దీనికి చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చైర్మన్గా ఉండడం అనేది జరుగుతుంటుంది. అంటే మనము ఎగ్జామ్స్ రాసేటటువంటి సందర్భంలో ఆ సమయానికి ఎవరైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారో వారి పేరు మనం గుర్తుంచుకోవాలి. ఇవి మారడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి దీని యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. అంటే ఒక విషయం మనం ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే మై డియర్ స్టూడెంట్స్, కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థలు దాదాపుగా మనకి న్యూఢిల్లీలోనే లొకేట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడే ఉండి పనిచేస్తూ ఉంటాయి. దాని యొక్క అడిషనల్ కార్యాలయాలు, సబ్ కార్యాలయాలు కావాలనుకుంటే రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు మాత్రం మనకి ఈ జిఎస్టీ కార్యాలయం అనేది ఉంది. ఇప్పుడు మనందరం కూడా జిఎస్టీని చెల్లిస్తూ ఉన్నాం కదా, అదనమాట. ఇది ఒక పన్నులకు సంబంధించి ట్యాక్సులకు సంబంధించినటువంటి సంస్థ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్లో నుంచి మనకి పాలిటీ క్లాసెస్ ఫుల్ వీడియోస్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోండి. కేవలం ₹5 మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాం. అదే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్లో మళ్ళీ మనకి టెస్ట్ సిరీస్ ఉంది. కేవలం ₹5 మాత్రమే అందిస్తూ ఉన్నాం. జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రశ్నలు అందులో నుంచి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రానున్నటువంటి ఎగ్జామ్స్లో మీకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందు నుంచి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మన పాలిటీ సబ్జెక్ట్లో మాత్రం ఈ వీడియోస్ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.